రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మారని దేవుడవు తండ్రి, మార్పు చెందని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండు దేవుడవు, యుగ యుగాలు కృపచూపు దేవుడవయ్యా. అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పాపులమైన మమ్ములను మీరు రక్షించినారు తండ్రి, అపవాది దాసత్వంలో నుండి మమ్మును విడిపించినారు దేవా. బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మును కాపాడినారు, సాతాను ఉరి నుండి విడిపించినారు, శత్రు భయాల నుండి, మరణ భయాల నుండి, పగవారి నుండి, దుష్ట శక్తుల ప్రభావం నుండి, సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా జీవితాలను, మా బ్రతుకులను మీరు వెలిగించినారు దేవా. మిమ్మల్ని సేవించే గుంపులోకి మమ్మల్ని చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులంగా చేరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మొరపెడుతుండగా, మిమ్మల్ని బ్రతిమిలాడుచుండగా మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే మాకు ఆశ్రయదుర్గముగా ఉండండి, మీరే మాకు సహాయకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే గుంపులో ఉంటున్న ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మీరు మా పట్ల ఎన్నో మేలులు, ఉపకారములను చేస్తూ వచ్చారు దేవా. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ వైపు చూసే మమ్మల్నందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరే మా జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేమంతా మీ వద్ద నుండి లెక్కలేనన్ని మేలులను, అద్భుతములను పొందుకొని మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు అనుగ్రహించుమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మాత్రమే మా జీవితాలలో ఎంతటి కార్యాన్నైనా చేయగల సమర్థుడు తండ్రి. మీరు మాత్రమే మా జీవితాలలో అద్భుతాలు చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు గొప్ప కార్యాలు చేస్తారని, అద్భుతాలను జరిగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. నమ్ముట నీ నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, సమస్త కార్యములను మా ఎడల జరిగించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప గొప్ప కార్యములను పొందుకొని మీకు కృతజ్ఞులంగా జీవించుటకు, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఈ దినమున ఏ పనులనైతే చేయలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలమయ్యారో, ఏ మనిషిని బట్టి మోసపోయారో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో, ఏ విషయంలో మీకు అవిధేయతగా నడుచుకున్నామో, ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి. మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని, పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీకిష్టంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రతి బిడ్డ అక్కర కొరత విషయమై మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా.
సంతానం లేక బాధపడే స్త్రీలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ప్రతి సహోదరుని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన సంతానం లేక రోధిస్తున్న భార్య భర్తల్ని మీరు దృష్టించండి దేవా. మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని దూరపరచండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. అయ్యా, నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మంది అకాల మరణాల పాలవుతున్నారు దేవా. వయస్సు గతించక ముందే మరణిస్తున్నారు దేవా. నడి వయసులోనే కొనుపోబడే వారిగా ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. వారి వారి గృహాలలో చోటు చేసుకున్న అపవిత్రాత్మలన్నింటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల జీవితాలలో సాతానుడు ఎంతగానో దుఃఖాన్ని కలిగిస్తున్నాడు దేవా. దయచేసి ప్రతి బిడ్డని సాతాని బారి నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈనాడు రక్షణ, మారు మనసు లేని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, ఒక్క కుటుంబంలో కొందరు రక్షించబడితే మరికొందరు పాపంలోనే జీవిస్తున్నారు. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తలో రక్షణ లేక, భార్యలో మార్పు రాక, పిల్లలు రక్షించబడక, తల్లిదండ్రులకు మారు మనసు లేక, ఈ రకంగా బిడ్డలు నానా బాధలు, ఇబ్బందులకు గురవుతుండగా మీరే వారి కోరికను తీర్చండి దేవా. కుటుంబం అంతా రక్షణ పొందుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డల ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. మిమ్మల్ని సేవించే జనాంగంలో వారి నుంచమని, వారి భవిష్యత్తును మీరు దీవించి వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవ, కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యండి, సహాయం చేయండి. రేపటి దినమైన పరీక్షకు వెళ్ళాలని బిడ్డలు ఎంతో భయాందోళనలో, టెన్షన్లో ఉంటుండగా మీరే వారి పట్ల అద్భుత కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చదివి రేపటి ఎగ్జామ్లో మరి వాటిని రాసేలాగున మీరే కృప చూపించండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, యవ్వనస్తులు రకరకాల పరిస్థితుల్ని బట్టి ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు. ఈ సమయాన అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎంతటి కష్టమైనా, బాధైనా ఓర్పుతో భరించే కృపను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఆ యొక్క నిత్య నరకానికి బిడ్డలు ఆహుతి కాకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండండి. సంఘాలను దీవించండి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని, బిడ్డల్ని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన దేవా, చెడు స్నేహాలలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. పాపంతో పడిపోతున్న వారి కొరకు మొరుపెడుతున్నాము దేవా. ఈనాడు ఎంతో మంది చెడు స్నేహాల్లో పడిపోతున్నారు. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడే వారు కూడా లోకంలో మనుషులతో కలిసి రకరకాల కార్యాలలో పాలు పొందేవారిగా ఉంటున్నారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అన్నారు. అయ్యా, నీ బిడ్డలను అవిశ్వాసుల నుండి ప్రత్యేకపరచండి దేవా. వారితో జోడుగా, స్నేహంగా ఉండకుండా మీరే సహాయం చేయండి. వారితో కలిసి మీకు విరోధమైన కార్యాలలో విశ్వాసులు పాలు పొందకుండా ప్రతి విశ్వాసి తమ్మును తాము పరిశుద్ధపరచుకొనుటకు మీరే కృప చూపించమని, విరోధమైన కార్యాలను వారిలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని అనుగ్రహించండి దేవా. వ్యాపారాలు చేసే వారిని మీరు దీవించండి. ప్రతి పనిని కూడా మీరు సఫలపరచమని, బహుగా విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా బిడ్డలు బీదరికంలో ఉండకుండా సంపన్నులుగా ఉండేలాగున మీరే సహాయం చేయండి. ఏమీ లేని వారిగా, ఇతరులను అడిగే స్థితిలో నీ బిడ్డలు ఏ ఒక్కరూ కూడా ఉండకుండా సహాయం చేయండి. మీకు ప్రార్థించే బిడ్డలందరినీ మీరు హెచ్చించండి
దేవా. మీకు మొరపెట్టే వారందరినీ మీరు దీవించండి దేవా. అయ్యా, మరి ముఖ్యంగా మీ మీదనే ఆశ పెట్టుకొని నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని సేవించే బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించమని, మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రభా బిడ్డలు మీకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా. లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, తప్పిపోయిన దానిని వెతికి రక్షించే దేవుడు మీరు ప్రభా. ఎందరైతే తప్పిపోయిన బిడ్డలుగా ఉంటున్నారో, కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, అట్టి వారిని మీరు రక్షించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చెయ్యండి. ఈ సమయాన దేవా, రకరకాల హాస్పిటల్స్లో రోగులుగా వ్యాధులతో బాధపడుతూ పడకలపై ఉన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. డాక్టర్స్ వైద్యం చేస్తుండగా మీ జ్ఞానాన్ని వారికి ఇవ్వండి దేవా. పరమ వైద్యుడుగా ఉండి నీ బిడ్డల్ని రక్షించమని, స్వస్థపరచమని, కాపాడమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చెరసాలలో జైల్లో ఉన్న బిడ్డలందరికీ మారు మనసును అనుగ్రహించండి దేవా. బందిపోటు దొంగల మనసులను మీరు మార్చండి దేవా. జాలి, దయ, కనికరం లేకుండా దొంగతనం, హత్యలు, అత్యాచారాలు చేసే వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ, అనురాగం అనుగ్రహించండి దేవా. బంధువుల మధ్య ఐక్యతనివ్వండి. ఇరుగు పొరుగు వారితో ప్రేమగా ఉండుటకు సహాయం చేయండి. స్నేహితుల మధ్య సమాధానం అనుగ్రహించండి. సంఘంలో విశ్వాసులతో సమాధానం కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, దీనులంగా, దిక్కులేని వారిమిగా, దరిద్రులంగా, అనగారిన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో, బాధలతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందులతో కృంగిపోతూ జీవిస్తున్న వారందరినీ, రకరకాలుగా కొరతలు, అక్కరలో బ్రతికే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యందు మీరు లక్ష్యముంచండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఉన్నతంగా దీవించమని, దుఃఖపడే వారందరికీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. ఎందరైతే ఈ సమయాన బిడ్డలు, అయ్యా, నా సొంత వారు నన్ను విడిచిపెట్టారు, బంధువులు నన్ను పట్టించుకోవడం లేదు, కన్నవారు వదిలేశారు, కడుపున పుట్టిన వారు కాదన్నారు, ఇలా అందరూ నన్ను వదిలేశారు, ఏమీ లేని వ్యక్తిగా నేనుంటున్నాను, ఆఖరికి దేవుడు కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నా ప్రార్థన వినడం లేదు అని రకరకాల బాధలను కలిగి కృంగిపోతూ జీవిస్తున్న, కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరితనం నుంచి రక్షించండి దేవా. కుటుంబ సభ్యుల ఆదరణను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన స్థిరమైన నివాసం లేక, స్థిరమైన ఉద్యోగం లేక, స్థిరమైన వ్యాపారం, స్థిరమైన సంఘం లేక, ఇలా స్థిరత్వం లేని బ్రతుకులను తలుచుకుంటూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ వారి జీవనాధారాన్ని కొనసాగిస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరూ ఎంతో కలత చెందుతుండగా, బాధపడుతుండగా, అట్టి వారందరి ఎడల మీ గొప్ప కార్యం జరిగించండి. శాశ్వతంగా ఉండే నివాసాన్ని, శాశ్వతమైన ఉద్యోగాన్ని, శాశ్వతమైన వ్యాపారాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈనాడు ప్రతి బిడ్డ మిమ్మును నమ్ముకొని మీకు ప్రార్థించి మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని, వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, విరిగి నలిగిన హృదయం గల బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాపం నుండి రక్షించండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది వారు చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం కలిగి మీ క్షమాపణ వేడుకుంటుండగా వారిని మీరు లక్ష్య పెట్టండి దేవా. ఆనాడు దావీదు భక్తుడు తను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడి ఏడ్చి మీ యొద్ద క్షమాపణ వేడుకున్నాడు దేవా. మీరు తనని క్షమించినారు తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను కూడా అట్టి పాపం నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, మా పట్ల మీ చిత్తం ఏమై ఉన్నదో దానిని సంపూర్ణంగా గ్రహించి దాని ప్రకారం జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి.
పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మును పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదన్నారు దేవా. అయ్యా, ఈనాడు దేవా మీ పిలుపును అందుకొని వచ్చిన మేము పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చెయ్యండి. అపవిత్రమైన జీవితం నుంచి మమ్మను కాపాడండి దేవా. నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడకుండా ప్రతి పరిస్థితిలో మీ యందు నిరీక్షణ కలిగి సంతోషంతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరే మాకు సహాయం చెయ్యండి. మీరే మా కాపరిగా ఉండండి దేవా. అయ్యా, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి. మీ చిత్తం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకునన్నారు దేవా. నిజమే తండ్రి, ఇది వరకు మేమేమీ అడగలేని వారిమిగా, మీ యొద్దకు రాలేని వారిమిగా, మీకు ప్రార్థించని వారిమిగా మా ఇష్టానుసారంగా లోకంలో పాపంలో జీవించాము దేవా. అయ్యా, ఏమీ పొందుకోలేని వారిమిగా దుఃఖంలో బ్రతికినాము తండ్రి. అయ్యా, ఈ దినము నుండి దేవా మీ యొద్దకు వచ్చి మీ యందు నిలిచి మీకు ప్రార్థిస్తుండగా, సమస్త అంశాల కొరకు మీ మీద ఆధారపడుతుండగా, అక్కరలు కొరతల విషయమై మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము అడిగింది మాకు అనుగ్రహించండి దేవా. మా సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరే మాకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మీ నామమున మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ నామమున సహాయం వేడుకుంటున్నాము, మీ నామమున మొరపెడుతున్నాము. మమ్మను మీరు రక్షించండి. మా ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు యోనా భక్తుడు ఉపద్రవములో ఉండి మొరపెట్టినప్పుడు జవాబిచ్చారు దేవా. పాతాళ గర్భంలో నుండి కేకలు వేసినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించారు తండ్రి. ఈ సమయాన మేము కూడా దుఃఖంలో ఉండి ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఉండి మొరపెడుతున్నాం దేవా. మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా మొరలను వినే దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాడు మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లన్నారు దేవా. అయ్యా, మాకు విరోధంగా మారే ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీరే మమ్మల్ని కాపాడమని, మా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మా భారాలను, మా చింతలను మీకే అప్పగిస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుతున్నాము. మిమ్మునే సేవిస్తుండగా, మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో కష్టాలలో ఉన్నారు దేవా. స్వంత వారిని కోల్పోయి కృంగిపోతున్నారు దేవా. రకరకాల సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారు దేవా. అనారోగ్యంతో బాధించబడుతున్నారు దేవా. ఇలా చెప్పుకుంటూ పోతే బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో నెమ్మది, సంతోషం లేక బ్రతుకుతున్నారు దేవా. దయచేసి మీరే వారిని ఆదరించండి దేవా. మీరే వారిని దీవించండి దేవా. వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఇల్లు అమ్మాలని, కొనాలని, భూములు, స్థలాలు, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు నెరవేర్చండి దేవా. మధ్యలోనే నిర్మాణాలాగిపోయి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ మరలా పునఃప్రారంభించుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరిచి స్థిరపరచమని, మీరే వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని, ప్రతి కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని, జాబ్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంకా ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు రకరకాల సమస్యలతోటి బాధలతోటి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు, ద్వేషింపబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పుకోకుండా కేవలం మీకు మాత్రమే చెప్పుకునే మనసును బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై భారంతో పట్టుదలతో మొరుపెట్టి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరే మార్చండి దేవా. అయ్యా, మీరు సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. శ్రమలను బట్టి కృంగతీసే దేవుడో కాదు ప్రవ్వా. కష్టాలలో కన్నీరు కార్చనిచ్చే దేవుడో కాదు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టంలో శ్రమలో ఉండి మొరపెడుతుండగా వారి మొరలకు ఉత్తరం ఇయ్యండి దేవా. ఆపదలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. శత్రుమయాల నుంచి విడిపించండి. మరణ భయాల నుంచి కాపాడండి దేవా. కరువులో నుంచి రక్షించండి. బీదరికంలో ఉండి కాపాడండి. ఇలా రకరకాల అక్కరలో అవసరతల మధ్య నలిగిపోయే ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారందరూ ఎంతో మీకు మొరపెడుతున్నారు దేవా, ప్రార్థిస్తున్నారు దేవా. దయచేసి వారి ప్రార్థనలను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, కన్నిటితో, దుఃఖంతో, ఎంతో వేదనతో, భారంతో మీకు ప్రార్థిస్తుండగా, అయ్యా, మీ వాగ్దానం కొరకు, మీ మాట కొరకు ఎదురు చూస్తుండగా అట్టి వారందరినీ మీ మాట చేత ఆదరించండి దేవా. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవన్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి పరిస్థితికి తగినట్లుగా చక్కటి వాగ్దానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు సంరక్షించండి, కాపాడండి. ప్రతి దినము దేవా, బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రత, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఇంటి నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటి లోపలికి వస్తున్నా మీరే వారిని దీవించండి. వారికి శుభములను అనుగ్రహించమని, ఆనందం కలిగే పరిస్థితుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అయ్యా ఇంకా మిమ్మల్ని సేవించకుండా లోకంలో పాపంలో ఉంటున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడండి దేవా. మరలా మీ పాదాల వద్ద సాగిలపడే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదలో, భద్రతలో మమ్మను కాచి కాపాడిన మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ఈ రాత్రి ప్రతి బిడ్డకు సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మా అందరికీ అనుగ్రహించమని, రేపటి దినమును ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుణ్ణి నడిపించమని, చక్కటి ఫలితాలను, అభివృద్ధిని, ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ, మా ప్రార్థనలకు గొప్ప జవాబిచ్చినందుకు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.